హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచిలో. ఇవాళ వీడియోలో బనానా ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. ఇదైతే రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే పప్పుచారు లేదా ముద్దపప్పు కాంబినేషన్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదండి ఫ్రైకి. దానికోసం ముందు బనానాస్ని పీల్ చేసుకొని సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. కట్ చేసిన పీసెస్ని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి, లేదంటే తొందరగా బ్లాక్ అయిపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై కోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసుకున్న బనానాస్ యాడ్ చేసుకోవాలి. బనానాస్ వేసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లోకి 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని బనానా పీసెస్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ కారము, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చివరిగా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన బనానా ఫ్రై అయితే రెడీ. ఇది టమాటో చారు లేదంటే పప్పుచారు, ముద్దపప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.